చూడండి, కన్సిడర్ ఫాలోయింగ్ సెక్టార్స్ అమాంగ్ 8 కోర్ ఇండస్ట్రీస్. 8 కోర్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఇప్పుడు మీరు ఏది కరెక్టో చెప్పాలి. దేన్ని బేస్ చేసుకొని చెప్పాలి? ఇక్కడ ఇచ్చారు ఇన్ ఆర్డర్ ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్ అరేంజ్ చేయాలి. వెయిటేజ్ ఫ్రమ్ ది కోడ్ గివెన్ బిలో. అంటే అవి ఎలా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి, అవి ఎంత మేని కంట్రిబ్యూట్ చేస్తున్నాయి మన ఇండియన్ ఎకానమీకి. 8 కోర్ సెక్టార్స్ ఉన్నాయి కదా, అవి మన ఇండియన్ ఎకానమీకి ఎంత వెయిటేజ్, ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయో హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి మనము అరేంజ్ చేయమని చెప్తున్నారు. క్లియర్? ఒక లిస్ట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనకు పెట్రోలియం రిఫైనరీ అన్నది ఇండియాలో బాగా నడిచే పని అన్నమాట. ఓకే, పెట్రోలియం రిఫైనరీ మనకు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మనము పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకొని పెట్రోల్ రిఫైనరీ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనము ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతోంది. మేజర్లీ గుజరాత్లో చేస్తామన్నమాట. ఓకే, పెట్రోలియం రిఫైనరీ అన్నది 28% అన్నది మనకు జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ద టాప్ అన్నమాట అన్ని కోర్ ఇండస్ట్రీస్లో చూస్తే. నెక్స్ట్ రైట్, ఎలక్ట్రిసిటీ జనరేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. ఇది 19.85%. స్టీల్ అన్నది దాని తర్వాత ఎక్కువగా కంట్రిబ్యూట్ చేసే సెక్టార్. స్టీల్ అన్నది 17.92%, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, కోల్ అన్నది 10.33%. దిస్ క్వశ్చన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ నోట్ చేసుకోండి పర్సంటేజ్లు. ఈ విధంగా వెయిటేజ్ ప్రకారంగా క్వశ్చన్ అడుగుతారనమాట. ఓకే, అండ్ కోల్ అన్నది 10.33%. క్రూడ్ ఆయిల్ అన్నది 8.98%. అండ్ న్యాచురల్ గ్యాస్ అన్నది 6.88%. నెక్స్ట్ సిమెంట్ ఉంది కదా, సిమెంట్ వచ్చేసి 5.37%. అలాగే ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, ఫర్టిలైజర్ వచ్చేసి 2.63%. ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను హైయెస్ట్ టు లోయెస్టే అరేంజ్ చేయడం జరిగింది. అవునా కాదా? 8 కోర్ సెక్టార్స్ అంటే ఏమేమి వస్తాయి? 8 కోర్ సెక్టార్స్లో కానిది ఏది అని అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో. సో 8 కోర్ సెక్టార్స్ కూడా మీరు నేర్చుకొని ఉండాలి. 8 కోర్ సెక్టార్స్ ఏంటంటే పెట్రోలియం, ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్, ఫర్టిలైజర్. ఇవి కాకుండా వేరేది ఇస్తే అది 8 కోర్ సెక్టార్స్లోకి రాదు. సో ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, అవి ఎంతవరకు కంట్రిబ్యూషన్ చేస్తున్నాయో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమడిగారు మనకి? హైయెస్ట్ టు లోయెస్ట్. ఫస్ట్ ఎవరు? పెట్రోలియం. అంటే ఫస్ట్ 2 రావాలి. 2 ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో సి ఎలిమినేట్ చేసుకోండి. నెక్స్ట్ కంట్రిబ్యూట్ చేసే సెక్టార్ ఏంటి? నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన కోల్, క్రూడ్ ఆయిల్, ఫర్టిలైజర్లో మనకు కోల్ కంట్రిబ్యూట్ చేస్తుంది. సో 1 రావాలి. 2 తర్వాత 1 రావాలి. 2 తర్వాత 3 వచ్చింది, 4 వచ్చింది. సో దట్ ఈస్ రాంగ్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ బి. ఫస్ట్ పెట్రోలియం, తర్వాత కోల్, తర్వాత క్రూడ్ ఆయిల్, తర్వాత ఫర్టిలైజర్. క్లియర్? సో 2, 1, 3, 4 అన్నమాట కోడ్ అన్నది. క్లియర్? ఈ విధంగా 8 కోర్ సెక్టార్స్ అంటే ఏంటో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ నేమ్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి 8 కోర్ సెక్టార్స్ కిందకి వస్తాయి. అండ్ అవి ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయో గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు.